అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అనుపమ. చిన్నపిల్లల ఐసీయూ స్పెషలిస్ట్, రెయిన్బో బంజారా హిల్స్, హైదరాబాద్. చాలా వరకు శాతం పిల్లలు ఐసీయూ దేనికోసం అడ్మిట్ అవుతారు? సీరియస్ ఇన్ఫెక్షన్స్ కోసం అడ్మిట్ అవుతారు. చాలా వరకు పిల్లల్లో న్యూమోనియా వల్ల లంగ్ సీరియస్ అయిపోయి లంగ్ ఫెయిలియర్కి వెళ్తారు. కొన్నిసార్లు బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ, లివర్ ఎఫెక్ట్ అయ్యి ఆర్గన్ ఫెయిలియర్, అంటే అవయవం సరిగ్గా పనిచేయకుండా, ఒక అవయవం నుంచి ఇంకొక అవయవం సరిగ్గా పనిచేయకుండా మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్కి ప్రోగ్రెస్ అవుతారు. సో ఇలాంటి పిల్లల్ని ఈ పరిస్థితి నుంచి ఎలా కాపాడుకోవాలంటే, చాలా వరకు వీళ్ళకి బ్రీతింగ్ సపోర్ట్, వెంటిలేటర్, కొన్నిసార్లు డయాలసిస్, హార్ట్కి సంబంధించిన స్పెషల్ మెడిసిన్స్, సరైన యాంటీబయాటిక్స్ ఇలాంటి పిల్లల్ని ఇలాంటి ప్రాణ ప్రమాదం సిచ్యువేషన్ నుంచి కాపాడుకొస్తాం. కానీ కొన్ని శాతం పిల్లలు ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నా కూడా సీరియస్ లంగ్ ఫెయిలియర్ అండ్ హార్ట్ ఫెయిలియర్కి ప్రోగ్రెస్ అవుతారు. అప్పుడు మనం ఎంత వెంటిలేషన్ చేసినా, డయాలసిస్ చేసినా, ఈ స్పెషల్ మెడిసిన్స్ హార్ట్ని సపోర్ట్ చేసినా, బాడీ సపోర్ట్ చేసినా లంగ్ హార్ట్ ఫెయిలియర్కి సరిపోదు. అలాంటి టైంలో మన దగ్గర ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా ఇలాంటి పిల్లల్ని ప్రాణాన్ని కాపాడుకోవడానికి? ఇలాంటి టైంలో మనం పిల్లలకి ఎక్మో ఆఫర్ చేస్తాం. ఎక్మో అంటే ఏంటి? ఎక్మో అంటే మెడికల్ టర్మ్స్లో ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అంటారు. ఈ లంగ్ హార్ట్ ఫెయిల్ అయినప్పుడు ఒట్టి వెంటిలేషన్, డయాలసిస్ ద్వారా మనం బాడీని సపోర్ట్ చేయలేకపోతాం. సో ఈ ఆర్గన్స్కి మనం రెస్ట్ ఇవ్వాలి. అంటే ఈ ఆర్గన్స్కి రెస్ట్ ఇస్తే బాడీకి అంతా ఆక్సిజన్ ఎలా సపోర్ట్ చేయగలుగుతాము? అప్పుడే ఎక్మో యూస్ అవుతుంది. సో ఎక్మో అనేది ఒక బైపాస్ లాంటిది. దీంట్లో ఏం చేస్తామంటే, పెద్ద రకాల క్యానలాలు పెడతాము బేబీకి. దాంట్లో నుంచి బేబీ బ్లడ్ బయటకు వచ్చి స్పెషల్ మెషిన్ ఎక్మో ద్వారా ఆ బ్లడ్ అంతా ఆక్సిజనేట్ అయ్యి తిరిగి బాడీకి వెళ్ళి ఆక్సిజన్ అంతా బాడీకి సప్లై చేస్తుంది. అదే సేమ్ టైంలో లంగ్కి, హార్ట్కి రెస్ట్ ఇస్తాము. దీన్నే ఎక్మో అంటారు. చాలా వరకు పిల్లలు సీరియస్ న్యూమోనియా వల్ల అక్యూట్ లంగ్ ఇంజరీకి ప్రోగ్రెస్ అయినప్పుడు ఒట్టి వెంటిలేషన్ ద్వారా వాళ్ళ లంగ్స్ రికవర్ అవ్వకపోతే ఎక్మో చేస్తాము. ఈ లాస్ట్ గత 7-8 సంవత్సరాల నుంచి రెయిన్బోలో మేము ఎక్మో చేస్తున్నాము. చాలా వరకు పిల్లలకి ఎక్మో చేసాము సీరియస్ న్యూమోనియాతో. ఆల్మోస్ట్ 75-80% పిల్లలు బతికారు ఇలాంటి సీరియస్ న్యూమోనియా నుంచి. ఎక్మో లేకపోతే ఇలాంటి పిల్లలు ప్రాణం కాపాడటం కూడా కష్టమయ్యేది. ఒక ఫ్యామిలీ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో ఈ బేబీ ఏంటంటే, ఒక హాస్పిటల్లో సీరియస్ న్యూమోనియా కోసం ట్రీట్మెంట్ జరుగుతూ ఉండింది. వెంటిలేటర్ మీద ఉండింది, స్పెషల్ గ్యాస్ మీద, నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్ మీద కూడా ఉండింది. ఒక 2 years ముందు చాలా అడినో వైరస్ అనే ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ చూసాం పిల్లల్లో. అప్పుడు ఈ బేబీకి అడినో వైరస్ వల్లనే సీరియస్ న్యూమోనియా ఉండి వెంటిలేటర్ మీద ఉండి ఒక స్పెషల్ గ్యాస్ నైట్రిక్ ఆక్సైడ్ మీద ఉండింది. దాని మీద బేబీ పరిస్థితి ఒక 2 రోజులు బాగానే ఉండింది. కానీ 3వ రోజు, 4వ రోజు కండిషన్ సహకరించక బేబీ ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అయిపోతుంటుంటే ఆ ఫ్యామిలీ మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యారు, రెయిన్బో బంజారా హిల్స్ ఐసీయూలో. వాళ్ళు ఆల్మోస్ట్ హోప్ వదిలేసుకున్నారు. వేరే ఏమైనా పాసిబిలిటీ ఉందా ఈ బేబీ బతికిస్తానికి అనే ఒక చిన్న ఆశతో వచ్చారు మా దగ్గరికి. అప్పుడు వాళ్ళకి చెప్పాము, ఇలాంటిది ఒక ఆప్షన్ ఉంటుంది ఎక్మో అనేది. ఇలా లంగ్స్ ఫెయిల్ అయినప్పుడు మనకి ప్రాణాన్ని బతికిస్తానికి ఒక చిన్న ఆప్షన్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్ అని చెప్పాము. సో వాళ్ళు విల్లింగ్ ఉంటే మేము ఆ బేబీని అక్కడి నుంచి తీసుకొచ్చాము, ట్రాన్స్పోర్ట్ చేసి వితిన్ ఒక 2 గంటల్లో మేము ఎక్మో ఇనిషియేట్ చేసాము ఈ బేబీకి. ఈ బేబీకి ఆల్మోస్ట్ ఒక 9 నుంచి 10 రోజులు అవసరం పడింది ఎక్మో నుంచి బయటపడిన తర్వాత ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజులు మా దగ్గర హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళారు. ఈరోజు బేబీ ఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్, బాగానే ఉంది, స్కూల్కి వెళ్తుంది లైక్ ఎనీ రెగ్యులర్ చైల్డ్. ఒక ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి ఇలాంటి ఇబ్బందికి వచ్చారు. దానికి అర్థం ఏంటంటే, దానికి హోప్ వదిలేసుకొని ఆ పిల్లల మీద హోప్ వదిలేసుకునే పరిస్థితి కాదు. ఆల్వేస్ ఇలాంటి పిల్లలకి మనం ఎక్మో ఆఫర్ చేయాలి. అండ్ వీ షుడ్ ట్రై టు సేవ్ దేర్ లైఫ్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఎక్మో.